హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం గోవా రాజధాని ఓల్డ్ గోవా పనాజీ సందర్శిద్దాం. ఈ వీడియోలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓల్డ్ గోవా పనాజీలో చూడవలసిన ప్రదేశాలను ఒక వరుస క్రమంలో సందర్శిద్దాం. గోవా ఆర్కిటెక్చర్, యూరోపియన్ స్టైల్ ఇళ్లతో ఉన్న లాటిన్ క్వార్టర్, గోవా భోజనం, మండోవి నదిపై సన్సెట్ క్రూజింగ్, ఇలా ఇంకా చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ తెలుసుకుందాం. వీటితో పాటు పోర్చుగీస్ పరిపాలనలో జరిగిన ఘోరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం నేను కలాంగుట్ బాగా బీచ్ సమీపంలో స్టే చేస్తున్నాను. నన్ను చాలా మంది గోవాలో అందరూ బైక్ రెంటల్స్ గురించి చెప్తున్నారు. ఫ్యామిలీతో వెళ్తే క్యాబ్ ఎలా తీసుకోవాలి, ఎంత చార్జ్ చేస్తారో చెప్పమన్నారు. అందుకే ఈ రోజు క్యాబ్ లో వెళ్తున్నాను. తరువాతి రోజు మీకు మరో రూట్ లో కేవలం 350 రూపాయలతో టూరిస్ట్ బస్సులో ఎలా సందర్శించవచ్చు, అదే విధంగా ఇంకొన్ని ప్రదేశాలను లోకల్ బస్సుల్లో ఎలా సందర్శించవచ్చో వివరిస్తాను. గోవా టూర్ ప్లాన్ వీడియోలో అన్నిటి గురించి డీటెయిల్డ్ గా వివరిస్తాను. డోంట్ వరీ. గోవాలో క్యాబ్ వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. కొంతమంది టూరిస్ట్ బస్సు వాళ్ళు కొన్ని ప్రదేశాలు ఒక ఆర్డర్ లో కవర్ చేస్తారు. వీళ్ళు కూడా కారులో అవే ప్రదేశాలు చూపించి తీసుకువస్తారు. దానికి 3000, 3500 ఇలా చార్జ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఒక రోజుకి 2500 చార్జ్ చేస్తున్నారు. ఇందులో 8 గంటల టైం లిమిట్, 80 కిలోమీటర్ల లిమిట్ ఉంటుంది. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తే ఒక కిలోమీటర్ కి 20 నుంచి 22 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. 8 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే ఒక గంటకి 100 నుంచి 200 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఇలాంటి క్యాబ్ తీసుకుంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మనకు నచ్చిన ప్రదేశాలు చూడొచ్చు. మనం ఎంత తిరిగితే అంత పే చేయొచ్చు. కాకపోతే ఎక్కువ మంది మొదటిగా చెప్పిన ప్యాకేజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఒక 3-4 కనుక్కొని తీసుకోవాలి. కలాంగుట్ బాగా సమీపంలో చాలా టాక్సీ బుకింగ్ ఏజెంట్స్ ఉంటారు. బైక్ రెంట్ కి తీసుకుంటే 400 నుంచి 500 చార్జ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ టూరిస్ట్ సీజన్. బైక్ రెంట్ కు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి గోవా టూర్ ప్లాన్ లో వివరిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశాలన్నీ కవర్ చేయడానికి ఉదయం 9 గంటలకి మొదలు పెట్టండి. టైం కరెక్ట్ గా సరిపోతుంది. ముందుగా మనం గోవా రాజధాని పనాజీ సందర్శిద్దాం. పనాజీని పంజిమ్ అని కూడా పిలుస్తారు. మండోవి నది ఒడ్డున ఉంటుంది. కలాంగుట్ బీచ్ నుంచి పనాజీ 16 కిలోమీటర్లు ఉంటుంది. బాగా బీచ్ నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం మనం మండోవి నదిపై నిర్మించిన బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్నాం. ఈ బ్రిడ్జ్ గోవా రాజధాని పనాజీని నార్త్ గోవాతో కలుపుతుంది. ఈ ఎడమ వైపు పైన గమనించండి, కేబుల్ బ్రిడ్జ్. దాన్ని అటల్ సేతు అని పిలుస్తారు. 3.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటుకొని యువతలికి రాగానే గోవా రాజధాని పనాజీ చేరుకున్నాం. ఇది పనాజీ బస్ స్టాండ్. కలాంగుట్ నుంచి బస్సులో వస్తే ఇక్కడికి వస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ బిల్డింగ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. మనం సాయంత్రం సన్సెట్ క్రూజ్ లేదా రాత్రి డిన్నర్ క్రూజ్ కు వస్తే వెహికల్ ఇక్కడే పార్క్ చేయాలి. ఇక్కడ నుంచి మనం క్రూజ్ దగ్గరకు వెళ్ళడానికి మార్గం ఉంటుంది. ఆ కుడివైపు గమనిస్తే మండోవి నదిపై బోట్స్ మరియు క్యాసినో క్రూజెస్ ఉన్నాయి. పరశురామ స్టాచ్యూ నుంచి సందర్శించినప్పుడు ఆ వ్యూ చాలా బాగుంటుంది. అప్పుడు చూపిస్తాను. పనాజీలోని వీధుల్ని గమనించండి, ప్రత్యేకంగా ఉన్నాయి కదా. గోవా పనాజీ అనగానే ముందుగా కనిపించేది ఈ చర్చ్, అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్. అంటే తన తప్పు లేకుండా గర్భం ధరించిన తల్లి అని అర్థం. మేరీ మాత చర్చ్. ఇది గోవాలో చాలా పాపులర్. ఇక్కడ చాలా బాలీవుడ్ మూవీ షూటింగ్స్ జరిగాయి. స్థానికంగా పంజిమ్ చర్చ్ లేదా మదర్ మేరీ చర్చ్ గా పిలుస్తారు. 1541లో పోర్చుగీస్ నావికులు సైనికుల కోసం చిన్న చర్చ్ నిర్మించారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ చర్చ్ ని 1881లో 2 భారీ టవర్లు, జిగ్జాగ్ మెట్లతో బారోక్ శైలిలో పునర్నిర్మించారు. ఇది మన ఇండియాలోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ చర్చెస్ లో ఒకటి. నేను ఆదివారం వచ్చాను. ప్రస్తుతం ప్రేయర్ జరుగుతుంది. అందుకే లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. సైడ్ మెట్లుండటంతో మెట్లెక్కి పైకి వెళ్ళాను. సండే ప్రేయర్ జరుగుతుంది. అక్కడ వీడియో తీయకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చర్చికి వచ్చే వాళ్ళు పొట్టి బట్టలు ధరించకూడదు, గుర్తుపెట్టుకోండి. పైనుంచి సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. రండి, ఇప్పుడు మనం యూరోపియన్ స్టైల్ ఇళ్లతో ఉన్న ఫౌంటెనాస్ ని సందర్శిద్దాం. ఈ చర్చ్ కి పక్కనే ఉన్న రోడ్డు మార్గంలో కొంత దూరం ముందుకు ప్రయాణిస్తే యూరోపియన్ స్టైల్ ఇళ్లను చూడొచ్చు. ఆ ఎదురుగా మెరూన్ కలర్ హౌస్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆగాలి.
ఇదే ఫౌంటెనాస్ ఏరియా. ఈ మెరూన్ కలర్ ఇంటిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎదురుగా ఉన్న ఈ మార్గంలో వెళ్లి అటు నుంచి పక్క వీధిలో నుంచి తిరిగి మెరూన్ కలర్ ఇంటి పక్కనే ఉన్న వీధిలో నుంచి ఇక్కడికి వస్తాం. ఈ వీధికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న వీధిలో కూడా ఇలాంటి ఇల్లుంటాయి. పురాతన చర్చ్ కూడా ఉంది. రండి ముందుగా ఈ మార్గంలో వెళ్దాం. ఈ ప్రదేశాన్ని ఫౌంటెనాస్ అని పిలుస్తారు. ఫౌంటెనాస్ గోవా రాజధాని పనాజీలో ఉన్న ప్రసిద్ధ లాటిన్ క్వార్టర్. పోర్చుగీస్ వలసల ప్రభావాన్ని ప్రతిబింబించే చారిత్రక ప్రాంతం. సన్నని వంపు తిరిగిన రోడ్లు, చెక్క బాల్కనీలు, టైల్డ్ రూఫ్స్ తో నిర్మించిన రంగురంగుల ఇల్లు యూరోపియన్ నగరంలా ఉంటుంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతమంతా అరటి తోటలు ఉండేవి. ఈ ప్రదేశంలో సహజంగా ఏర్పడిన నీటి ఊట ఉంది. పోర్చుగీస్ వాళ్ళు వారి భాషలో లిటిల్ ఫౌంటైన్స్ అని పిలిచేవాళ్ళు. అలా ఈ ప్రదేశానికి ఫౌంటెనాస్ అనే పేరు వచ్చింది. ఈ యూరోపియన్ స్టైల్ ఇళ్లతో ఉన్న లాటిన్ క్వార్టర్ ని ఒకే వ్యక్తి నిర్మించారంటే ఆశ్చర్యపోతారు. అతనే ఆంటోనియా జోవో డి సెక్వెరా. కాకపోతే తాను మాస్మికర్ అనే పేరుతో చాలా ఫేమస్. గోవాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన ఆంటోనియా జోవో డి సెక్వెరా అప్పటి పోర్చుగీస్ పరిపాలనలో ఉన్న ఆఫ్రికా దేశం మొజాంబిక్ వెళ్లి ఏనుగు దంతాలను అమ్మి అదేవిధంగా స్లేవ్ ట్రేడ్ ఆఫ్రికా జాతీయులను బానిసలుగా చేసి తెల్లవాళ్ళకు అమ్మి కేవలం 15 నుంచి 20 సంవత్సరాల్లోనే అతను మొజాంబిక్ లో అత్యంత ధనవంతుడైన గోవాన్ వ్యాపారస్తుడిగా మారాడు. తాను మొజాంబిక్ రాజధానిలో ఒక భారీ ఎస్టేట్ ను కొనుగోలు చేశాడు. ఆ ఎస్టేట్ పేరు మాస్మికర్. ఆ పేరు అతని బిరుదుగా మిగిలిపోయింది. తాను 1970లో మొజాంబిక్ నుండి అపార సంపత్తో గోవాకి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న అరటి తోటలను కొనేసి మొజాంబిక్ నుంచి తెచ్చిన సంపదతో పెద్ద పెద్ద మ్యాన్షన్లు, వీధులు, చిన్న చిన్న ఇల్లు కట్టించాడు. ఈ ప్రాంతాన్ని తన స్నేహితులు, బంధువులు, మొజాంబిక్ నుంచి వచ్చిన ఇతర ధనిక గోవాన్లకు ఫ్లాట్లు ఇచ్చి స్థిరపరిచాడు. 1810 నుంచి 1815 మధ్య కాలంలో మరణించాడు. ఫౌంటెనాస్ లో చాలా ఇళ్లలో ఇప్పటికీ కసాడో మాస్మికర్ లేదా సెక్వెరా అనే బోర్డులు ఉంటాయి. ఇలా ఈ చివరికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్లి ఆ మార్గంలో రిటర్న్ వెళ్దాం. ఇలా ఈ మార్గంలో నడుచుకుంటూ ఆ ఇళ్లను చూసుకుంటూ వెళ్దాం. ఇలా వెళ్లే మార్గంలో నచ్చిన ప్రదేశంలో అందమైన ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం లోకల్ పీపుల్ ఇక్కడ వీడియోలు, ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు, తిడుతున్నారు. మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు పెద్ద పెద్దగా మాట్లాడటం, గోల చేయడం వల్ల వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందట. అందుకే వీడియోలు అవి తీస్తే తిడుతున్నారు. నేను ఎర్లీ మార్నింగ్ ఉదయం 8 గంటలకే వచ్చాను. అందుకే ఈ వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. రిలాక్స్డ్ గా ఎక్స్ప్లోర్ చేయగలిగాను. 9 గంటల తర్వాత ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మీరు ఈ ప్రదేశాలన్నీ తిరిగి చూడటానికి ఏమీ ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రత్యేకంగా ఫోటోలు తీసుకోవాలనుకుంటే, ఇక వాళ్ళు తిట్టినా పర్వాలేదు అనుకుంటే తీసుకోండి. ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్ గా మీకు నచ్చిన ఫోటో తీసుకొని వచ్చేయండి. మళ్ళీ తిరిగి ఈ ప్రదేశం చేరుకున్నాను. ఈ వీధులకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న వీధిలో కూడా ఇలాంటి ఇళ్లను చూడొచ్చు. రండి వెళ్దాం. అలా కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ పురాతన చర్చ్ కనిపించింది. సెయింట్ సెబాస్టియన్ చాపల్. ఈ ఫౌంటెనాస్ లో నివసించే ప్రజల కోసం 1880లో ఈ చర్చ్ నిర్మించారు. యూరోపియన్ స్టైల్ నిర్మాణంలో చాలా బాగుంది. ప్రజెంట్ సండే ప్రేయర్ జరుగుతుంది, అందుకే ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఆ చుట్టుపక్కల కూడా బాగుంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చి అదే వీధిలో నేరుగా వెళ్తున్నాను. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. పెద్దగా రిస్ట్రిక్ట్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకోండి. ముందు చూపించిన ప్రదేశంలో మాత్రం అలా తిరిగి చూడండి. ఈ ప్రదేశంలో ఓల్డ్ స్టైల్ కెఫేస్ ఉంటాయి. పోర్చుగీస్ వాళ్ళ బేకరీ ఐటమ్స్, శాండ్విచెస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ముఖ్యంగా కాన్ఫిటేరియా 31 డి జెనారియో కెఫేలో ట్రై చేయండి. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కెఫే. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్ లో చెక్ చేయండి. ఇప్పుడు మనం ఓల్డ్ హెరిటేజ్ సైట్ ఓల్డ్ గోవా సందర్శిద్దాం. పనాజీ నుంచి ఓల్డ్ గోవా 12 కిలోమీటర్లు ఉంటుంది.
ఇక్కడ ఎడమవైపు కనిపిస్తున్నది మండోవి నది. ఆ నది మధ్యలో ఒక ఐలాండ్ ఉంది కదా, అది దీవార్ ఐలాండ్. ఆ దీవిలో 11,000 మంది నివసిస్తున్నారు. ఆ దీవి నుంచి ఇటు మెయిన్ ల్యాండ్ కి రావాలంటే ఎటువంటి బ్రిడ్జ్ లేదు, పడవల్లోనే ప్రయాణించాలి. కాకపోతే గవర్నమెంట్ వారి కోసం ఉచితంగా పడవలు నడుపుతుంది. ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి రోరో బోట్స్ ఉంటాయి. బైక్ లేదా కారులో కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. వెళ్లే మార్గం చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఓల్డ్ గోవా. చుట్టూ గోవన్ స్టైల్ ఇళ్లతో, పచ్చని చెట్లతో చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఓల్డ్ గోవా గోవా మొదటి రాజధానిగా ఉండేది. 1840 సమయంలో అంటువ్యాధులు ప్రబలడంతో చాలా మంది మరణించారు. వాటిని అరికట్టలేక అక్కడి నుంచి ప్రజలు వలస వెళ్లారు. పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ రాజధానిని పనాజీకి మార్చారు. ఓల్డ్ గోవాలో ముఖ్యంగా మనం చూడవలసింది 400 ఏళ్ల నాటి పురాతన చర్చెస్. వీటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తించారు. ఇప్పుడు ప్రత్యేక ఆరాధనలు జరుగుతున్నాయట. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు ఉంటుందని చెప్పారు. దానివల్లే ఈ ట్రాఫిక్ జామ్. చూడండి పార్కింగ్ ఏరియాలో ఎన్ని కార్లు ఉన్నాయో. ఇంకా అటువైపు అంతా ఉన్నాయి. నార్మల్ గా ఇలా ఉండదు, ఖాళీగా ఉంటుంది. కేవలం పర్యాటకులు మాత్రమే వస్తారు. 1/2 కిలోమీటర్ ముందే ఆపేశారు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఓల్డ్ చర్చెస్ సమీపానికి చేరుకున్నాం. ఇక్కడ కుడివైపు ఉన్నది బెసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఇటు ఎడమవైపు ఉన్నది ఎస్సీ కెథడ్రల్ చర్చ్. ప్రస్తుతం చెప్పాను కదా, ఆరాధనలు జరుగుతున్నాయి. లోపల వీడియోలు తీయనివ్వట్లేదు. లోపలికి వెళ్ళడానికి కూడా చాలా పెద్ద క్యూ ఉంది. కాకపోతే ఇవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వీటి చరిత్ర ఏంటో వివరిస్తాను. మీరు వచ్చినప్పుడు వీటిని ఎలా సందర్శించాలో చెప్తాను. ముందుగా ప్రధానమైనది బెసిలికా ఆఫ్ బామ్ జీసస్, గోవా యొక్క అతి పవిత్రమైన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ చర్చ్. ఇక్కడే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరం 400 సంవత్సరాలుగా భద్రపరిచి ఉంది. ఇది ఆసియాలోనే అతి ముఖ్యమైన చర్చిగా భావిస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ 1542లో గోవాకి వచ్చి 10 సంవత్సరాలు మిషనరీ పనిచేశారు. 1552లో చైనా సమీపంలో షాంగ్చువాన్ ద్వీపంలో మరణించారు. శరీరాన్ని సున్నంతో నింపి గోవాకి తీసుకువచ్చారు. కాకపోతే చిన్న వేలు మాత్రం రోమ్ నగరంలో ఉంది. తన శరీరాన్ని మమ్మీగా మార్చి చర్చి నిర్మించి ఈ చర్చిలో భద్రపరిచారు. గోవాలో 40% మంది తనని దేవుడిగా భావిస్తే మిగతా వారు రాక్షసునిగా భావిస్తారు. గోవా డార్క్ హిస్టరీ, గోవా ఇన్క్విజిషన్ కి ప్రధాన కారణం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈ చర్చ్ నిర్మాణం 1594లో మొదలుపెట్టి 1605లో పూర్తి చేశారు. దీనిని పోర్చుగీస్ బారోక్ నిర్మాణ శైలిలో ఎర్రటి లాటరైట్ రాళ్లతో నిర్మించారు. కాకపోతే దీనికి ఎటువంటి ప్లాస్టరింగ్ చేయలేదు, అలాగే వదిలేశారు. దీనితో ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. చర్చ్ లోపల మాత్రం బంగారు పూతతో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల వీడియో తీయకూడదు. సెయింట్ జేవియర్ శరీరాన్ని దర్శించవచ్చు. ఈ చర్చ్ కి ఆపోజిట్ లో ఉన్నది ఎస్సీ కెథడ్రల్ చర్చ్. ఇది ఆసియాలోనే అతి పెద్ద చర్చ్. 1552 నవంబర్ 25న పోర్చుగీస్ సైన్యం గోవాని పరిపాలిస్తున్న ఆదిల్ షాను జయించి గోవాని చేజిక్కించుకుంది. ఆ రోజు సెయింట్ క్యాథరిన్ ఫీస్ట్ డే కావడంతో ఆమె పేరిట ఈ చర్చ్ నిర్మించి తనకి అంకితం ఇచ్చారు. 1562లో నిర్మాణం మొదలుపెట్టి 1652లో పూర్తి చేశారు. నిర్మించడానికి 90 ఏళ్ల సమయం పట్టింది. ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్. బసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఎస్సీ కెథడ్రల్ రెండూ కలిపి ఓల్డ్ గోవా యొక్క 2 కళ్ళుగా భావిస్తారు. బసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ కి 300 మీటర్ల దూరంలో సెయింట్ అగస్టిన్ చర్చ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ చర్చ్ పూర్తిగా డిస్ట్రాయ్ అయింది. ఓన్లీ ఒక టవర్ మాత్రమే ఉంటుంది. అందుకే ప్రస్తుతం దీన్ని అగస్టిన్ టవర్ అని పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. బాలీవుడ్ తో పాటు మన తెలుగు మూవీ షూటింగ్స్ కూడా జరిగాయట. ఫోటో షూట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ లో భాగం. రండి ఇప్పుడు మనం గోవాలోని పురాతన శివాలయం శ్రీ మంగేష్ ఆలయం దర్శిద్దాం. మంగేష్ ఆలయం పోండా విలేజ్ లో ఉంది. ఓల్డ్ గోవా నుంచి మంగేష్ ఆలయం 11 కిలోమీటర్లు ఉంటుంది. పోండా విలేజ్ లో కేవలం మంగేష్ ఆలయమే కాదు, చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి. అన్ని దర్శించలేం కాబట్టి గోవా వచ్చినప్పుడు ముఖ్యంగా మంగేష్ ఆలయం దర్శించండి. గోవా డార్క్ హిస్టరీ అని చెప్పాను కదా. గోవా ఇన్క్విజిషన్ లో
వందల హిందూ ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. మతం మారని కారణంగా 4000 మంది పైగా హిందువులను బహిరంగంగా నిప్పు పెట్టి కాల్చారు. ఇంకా ఎన్నో దారుణాలు. కాళ్ళు చేతులు విరిచివేయడం, చేతులు వెనక్కి కట్టి పైకి ఎత్తి వదలడం వల్ల చేతులు విరిగిపోవడం, హిందూ అమ్మాయిలను తీసుకువెళ్లి క్రైస్తవ ఆశ్రమాల్లో ఉంచి మతం మార్చడం ఇలాంటివి జరిగాయి. ఆ సమయంలో చాలా మంది ఆలయాల్లోని మూల విగ్రహం మరియు శివలింగం తీసుకొని మరాఠాల ఆధీనంలో ఉన్న పోండా గ్రామం చేరుకున్నారు. అందువల్లే ఈ ఒక్క ప్రదేశంలోనే ఎక్కువ పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇది మంగేష్ ఆలయం యొక్క పార్కింగ్. ఇక్కడ నుంచి మనం 300 మీటర్లు నడవాల్సి ఉంటుంది. 1560లో పోర్చుగీస్ ఇన్క్విజిషన్ హిందూ ఆలయాలు కూల్చడం మొదలుపెట్టగానే స్థానిక గవార్కీలు రహస్యంగా రాత్రి శివలింగాన్ని ఇతర విగ్రహాలను తీసుకెళ్లి పోండా ప్రాంతంలో దాచారు. అప్పటి మరాఠా రాజ్యం రక్షణ ఉండడంతో పోండా హిందూ ఆలయాల శరణార్థి కేంద్రమైంది. ఇదే మంగేష్ ఆలయం. కొన్ని మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇది ఆలయం ముందున్న కోనేరు. ఇలా పైకి రాగానే ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురయ్యాను. ఇది ఆలయమా లేక చర్చా అని డౌట్ వచ్చింది. అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం మరియు గోవా ఆర్కిటెక్చర్ అంటే ఇలా మారిపోయింది. కొత్తగా అనిపించింది. శ్రీ మంగేషి దేవాలయం గోవాలోనే అతి ప్రసిద్ధ అతి పురాతన శివాలయం. పార్వతీదేవి ఒకసారి కైలాసంలో శివుడిని కనిపెట్టలేక బాధపడి గోవా అడవుల్లోకి వచ్చి తపస్సు చేసింది. చాలా రోజుల తర్వాత శివుడు ఒక చిన్న గొల్ల పిల్లవాడి రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. పార్వతీమాత ఆనందంతో మంగేష్ మంగేష్ అని పిలిచింది. అంటే నా మంగళకారుడా అని అర్థం వస్తుందట. అలా ఈ శివలింగానికి శ్రీ మంగేష్ అనే పేరు వచ్చింది. ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఈ ఆలయం రహస్యంగా తరలించిన కుటుంబం వారసుడే. లతాజీ జీవితాంతం మంగేష్ ఆలయానికి భారీ విరాళాలు ఇచ్చి అభివృద్ధి చేశారు. పోర్చుగీస్ దాడులు చేసే రోజుల్లో భక్తులు రాత్రి 12 గంటలకి రహస్యంగా హారతి ఇచ్చేవారు. ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 12 గంటలకి మహాహారతి ఉంటుంది. లోపల వీడియో తీయకూడదు. నా దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనం తిరిగి పనాజీకి వెళ్లి లంచ్ చేసుకుని పనాజీలో చూడవలసిన ఇతర ప్రదేశాలు సందర్శిద్దాం. పనాజీలో ఫేమస్ కోక్నీ క్యాంటీన్ లో లంచ్ చేయడానికి వెళ్తున్నాను. ఉదయం మనం మొదటిగా సందర్శించిన అవర్ లేడీ చర్చికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇదే కోక్నీ క్యాంటీన్. 1972లో దీన్ని ఓపెన్ చేశారట. కొంకణి గోవా భోజనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే పనాజీలో ఇక్కడే ట్రై చేయొచ్చు. లోపల సిట్టింగ్ ఏరియా కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి మరో 2 రూములు ఉన్నాయి. కింగ్ ఫిషర్ థాలీ తీసుకున్నాను, 450 రూపాయలు. ఆదివారం స్పెషల్ 450 రూపాయలు. కాకపోతే మిగతా వారాలు 350. మరి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏముంటుందనేది తెలియదు. గోవాలో సీ ఫుడ్ ఎక్కువగా తింటారు. ఈ ప్లేట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కింగ్ ఫిష్ ఫ్రై గోవా స్పెషల్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అదే విధంగా 2 పెద్ద ప్రాన్స్ ఫ్రై చేశారు. క్రాబ్ కర్రీ బాగుంది, కాకపోతే తీయగా ఉంది. చికెన్ కర్రీ, ఇది ప్రాన్స్ కర్రీ. చిన్న ప్రాన్స్ ఉంటాయి కదా, వాటితో కర్రీ చేశారు. ఇది ఫిష్ కర్రీ, చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, వాటితో కర్రీ చేశారు. ఇది మసల్స్ కర్రీ. మనం రెగ్యులర్ గా చూసే గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వల్లో కూడా జీవి ఉంటుంది. లోపల మెత్తటి పదార్థం ఉంది. టేస్ట్ బాగుంది. ఎండు రొయ్యలు, కొబ్బరి. ఇది వెజిటబుల్ కర్రీ. ఈ ఎరుపు రంగులో ఉన్న ద్రవాన్ని సోల్ కడి అని పిలుస్తారు. జీర్ణం అవడానికి ఉపయోగపడుతుందట. స్వీట్ ఇచ్చారు, కాకపోతే దీని టేస్ట్ కూడా చేపల వాసన వస్తుంది. మరి ఎలా తయారు చేశారో ఏమో తెలియదు. ఓవరాల్ గా బాగుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్. గోవా వస్తే ట్రై చేయండి. లంచ్ చేసుకుని డోనాపాలా వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాను. కోక్నీ క్యాంటీన్ నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలోనే మిరామర్ బీచ్ ఉంది. రిటర్న్ లో సందర్శిద్దాం. ఇది దోనాపాలా పార్కింగ్ ఏరియా. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే వ్యూ పాయింట్ చేరుకుంటాం. కానీ పార్కింగ్ సమీపంలో ఉన్న వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
రండి ముందుకు ప్రయాణిద్దాం. అలా నేరుగా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా షాపుల మధ్యలో వెళ్ళొచ్చు. ఇక్కడ చిన్నపిల్లల బట్టలు, బీచ్ లో పెద్దవాళ్ళు వేసుకునే బట్టలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇదే వ్యూ పాయింట్. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ 50 రూపాయలు. ఈ ప్రదేశం వెనుక రోమియో జూలియట్, సలీం అనార్కలి, దేవదాస్ రేంజ్ స్టోరీ ఉంది. ఇది 17వ శతాబ్దం చివరిలో జరిగిన కథ. అప్పటి పోర్చుగీస్ వైస్రాయ్ లేదా గవర్నర్ కూతురు డోనా పౌలా. డోనా పౌలా రాజ్భవన్ లో ఒంటరిగా ఎదిగింది. ఆమెకు బయటి ప్రపంచం గురించి ఆసక్తి ఎక్కువ. అంటే చంటి సినిమాలో మీనాలాగా. తాను స్థానిక మత్స్యకార కుటుంబంలో జన్మించిన గ్యాస్పర్ డయాస్ తో ప్రేమలో పడింది. తాను రాజభవనంలో పనిచేసేవాడు. రాత్రి వేళల్లో డోనా పౌలా రాజభవనం నుండి దూకి ఇప్పటి జెట్టి ప్లేస్ లో గాస్పర్ ను కలుసుకునేది. తండ్రికి విషయం తెలిసింది. ఆయన గాస్పర్ ను చంపించి శవాన్ని సముద్రంలో పడేయించాడు. డోనా పౌలా బాధ తట్టుకోలేక ఒక పౌర్ణమి రాత్రి ముత్యాల హారం ధరించి నెమలి ఈకలతో అలంకరించుకొని ఇప్పటి వ్యూ పాయింట్ కొండ మీద నుండి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పౌర్ణమి రాత్రుల్లో డోనా పౌలా ఆత్మ నగ్నంగా ముత్యాల హారం ధరించి బీచ్ లో తిరుగుతుందట. ఒకసారి ఒక ఫిషర్ మ్యాన్ ఆమెను చూసి పిచ్చివాడయ్యాడు. మరొకసారి ఇద్దరు టూరిస్టులు ఆమెతో మాట్లాడితే ఉదయానికి వాళ్ళ శరీరంపై గాయాలు కనిపించాయని 1980లో వార్తలు వచ్చాయి. అందుకే స్థానిక ఫిషర్ మ్యాన్ ఇప్పటికీ పౌర్ణమి రాత్రి ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉండరు. ఈ చుట్టూ ఉన్న ప్రదేశం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. రండి కొండ పైకి వెళ్దాం. మీకు డోనా పౌలా స్టోరీ చెప్పాను కదా, ఆ స్టాచ్యూస్ వాళ్ళవే. తన వల్లే ఈ ప్రదేశానికి డోనా పౌలా అనే పేరు వచ్చింది. రండి వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్దాం. పైకి వస్తే వ్యూ ఇలా ఉంది. ఈ ప్రదేశంలో సన్సెట్ చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన బీచ్ ఇదే అని చెబుతారు. ఏక్ దుజే కేలియే, కబీహాన్ కబీనా, సింగ్ ఈజ్ కింగ్, సింగం మూవీ షూటింగ్ జరిగింది. ప్రస్తుతం బాగా ఎండగా ఉంది. ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. రండి ఇప్పుడు మనం మిరామర్ బీచ్ సందర్శిద్దాం. ఇప్పుడు మనం డోనా పౌలా నుంచి రిటర్న్ వెళ్లే మార్గంలో వరుసగా మిరామర్ బీచ్, పరశురామ స్టాచ్యూ చూసుకొని మండోవి రివర్ లో సన్సెట్ క్రూజ్ లో విహరించి రిటర్న్ వెళ్దాం. ఇదే మిరామర్ బీచ్ ఎంట్రన్స్. రీసెంట్ గా నేను వచ్చే ముందే గోవాలో ఫిలిం ఫెస్టివల్ జరిగింది. దాని డెకరేషన్ ఇదంతా. రండి బీచ్ లోపలికి వెళ్దాం. బీచ్ లోపలికి రాగానే నేరుగా వెళ్లే మార్గం ఉంది. ఇటు రైట్ సైడ్ చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం బాగా ఎండగా ఉంది. ఈ చెట్ల మధ్యలో నుంచి వెళ్దాం రండి. గోవా రాజధాని పనాజీలో ఉన్న ప్రముఖ బీచ్ ఇది. పోర్చుగీస్ లో మిరామర్ అంటే లుక్ ఎట్ ద సీ, సముద్రాన్ని చూడటం అని అర్థం. గోవాలోని ఫ్రెండ్లీ బీచ్ ఇది. అందులోనూ సేఫ్ బీచ్. ఈ ప్రదేశం సమీపంలోనే నది సముద్రంలో కలుస్తుంది. దీనివల్ల అలలు కూడా తక్కువగా ఉన్నాయి. లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ముఖ్యంగా ఈ బీచ్ కి లోకల్ పీపుల్ ఎక్కువగా వస్తారు. ఈ బీచ్ లో సన్సెట్ చాలా బాగుంటుంది. ఈ బీచే కాదు, గోవాలో ఏ బీచ్ లో అయినా సన్సెట్ చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఎండగా ఉంది. టైం స్పెండ్ చేయడానికి అంత అనుకూలంగా లేదు. సన్సెట్ టైం కి వస్తే ఈ బీచ్ లో టైం స్పెండ్ చేయొచ్చు. కాకపోతే గోవాలో మనం తిరిగే ప్రదేశాలన్నీ చాలా వరకు బీచ్లే కాబట్టి నో ప్రాబ్లం. రండి ఇప్పుడు మనం పరశురామ స్టాచ్యూ దగ్గరకు వెళ్దాం. పరశురామ స్టాచ్యూవే కాదు, ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇదే పరశురామ స్టాచ్యూకి వెళ్లే మార్గం. ఇక్కడి నుంచి 300 మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది మండోవి నది. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద షిప్స్ అన్ని క్యాసినో క్రూజెస్. చిన్న చిన్నవి బోటింగ్ షిప్స్. వాటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. తరువాత క్యాసినో పై సపరేట్ వీడియో చేస్తాను. అందులో ఈ క్యాసినో క్రూజెస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఈ లొకేషన్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంది. బ్యూటిఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తూ టైం స్పెండ్ చేయొచ్చు. సన్సెట్ టైంలో బోటింగ్ మొదలవుతుంది. అప్పుడు లొకేషన్ ఇంకా బాగుంటుంది. ఇది పనాజీ సిటీలోనే ఉంటుంది. బస్ స్టాండ్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గోవా,
కేరళ, కోస్టల్ కర్ణాటక, మహారాష్ట్రలోని కోంకన్ ప్రాంతం పరశురాముని మూలంగా ఈ భూమి ఏర్పడిందని చెబుతారు. ఆ స్టోరీని మీకు కేరళ ట్రిప్ లో వడక్కునాథన్ ఆలయం వీడియోలో వివరించాను. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ పరశురాముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వెళ్లే మార్గంలో చూడండి, యోగా భంగిమలను వరుసగా ఏర్పాటు చేశారు. అదే పరశురాముని స్టాచ్యూ. దూరం నుంచి చూడటానికే లొకేషన్ చాలా బాగుంది. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముడు. ఈ చుట్టూ ఉన్న లొకేషన్ ఎంత బాగుందో చూడండి. సాయంత్ర సమయంలో రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయొచ్చు. రండి, ఇప్పుడు మనం మండోవి నదిపై సన్సెట్ క్రూజ్ కి వెళ్దాం. సన్సెట్ క్రూజ్ శాంటా మోనికా జెట్టి నుంచి మొదలవుతుంది. పరశురామ ఎంట్రన్స్ నుంచి శాంటా మోనికా జెట్టి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వరుసగా కనిపిస్తున్నవన్నీ క్యాసినోస్. మనకి నచ్చిన క్యాసినోకి వెళ్లి టికెట్ తీసుకుంటే చిన్న బోట్ లో క్యాసినో క్రూజ్ దగ్గరకు తీసుకెళ్తారు. ఇదే మండోవి నది. ఆ దూరంగా కనిపిస్తున్నదే శాంటా మోనికా జెట్టి. ఇలా డైరెక్ట్ గా వెళ్ళలేం. దీనికి ఆపోజిట్ లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఉంది. ఆ ఎల్లో కలర్ బిల్డింగ్. అక్కడి నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్తాం. టికెట్ తీసుకొని బోటింగ్ కి వెళ్ళొచ్చు. సాయంత్రం 5:30 కల్లా ఈ ప్రదేశానికి చేరుకోండి. 6 గంటలకి బోట్ మొదలవుతుంది. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటే, పెద్ద తేడా ఏమీ ఉండదు. టికెట్ 500. నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను. 450 రూపాయలు పడింది. ఇవన్నీ సన్సెట్ కి వెళ్లే క్రూజెస్. క్రూజ్ లోపల ఇలా ఉంది. గోవా కల్చరల్ డాన్స్ ఉంటుంది. తరువాత మ్యూజిక్ పెడతారు. మీకు కావాలంటే డాన్సులు వేసుకోవచ్చు. ఇందులో బార్ కూడా ఉంది, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రండి పైకి వెళ్దాం. పైకి వస్తే ఇలా ఉంది. లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు సమయం 6 గంటలైంది. బోటింగ్ మొదలైంది. అదే సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం దర్శనమిచ్చింది. బోటు మొదలైంది. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ మండోవి నదిలో విహరిద్దాం. సన్సెట్ క్రూజెస్ సాయంత్రం 6 గంటలకి మొదలవుతాయి. 7 గంటలకి రిటర్న్ వస్తాం. 1 గంట బోటింగ్ ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఆరెంజ్ రంగు కిరణాలు నదిపై పడి అద్భుతంగా ఉంది. ఒకవైపు గోవా రాజధాని పనాజీ నగరం, మరోవైపు కొండలు, నదిలో ఉన్న క్యాసినో క్రూజెస్ మరియు ఇతర బోట్స్ తో చాలా ఆహ్లాదకరంగా ఉంది. కింద గోవా కల్చరల్ డాన్స్ షో జరుగుతుంది. తరువాత మ్యూజిక్ పెట్టి కొంత సమయం చిన్నపిల్లలతో డాన్స్ చేయించారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా డాన్స్ చేస్తూ టైం స్పెండ్ చేశారు. బట్ మెజారిటీ పీపుల్ బోటు పైన వ్యూస్ ఎంజాయ్ చేస్తూ గడిపారు. అలా చివరిగా మిరామర్ బీచ్ సమీపానికి చేరుకున్నాం. ఈ బీచ్ ఒడ్డున ఉన్న రిసార్ట్ బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి గారిదని చెప్తున్నారు. తరువాత తిరిగి రిటర్న్ వెళ్తున్నాం. బోటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక రిటర్న్ కలాంగూట్ సమీపంలో ఉన్న నా హోటల్కి వెళ్తున్నాను. తిరిగి కలాంగూట్ చేరుకునే సమయానికి రాత్రి 8:15 అయింది. ఇలా ఓల్డ్ గోవా పనాజీ ట్రిప్ ముగిసింది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.